హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏపీ టెట్ జూలై 2024కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేది అయితే వచ్చింది. ఇది చాలా గుడ్ న్యూస్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మనకి డిఎస్సి అలానే టెట్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. అయితే ఇందులో చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అనేవి అయితే 4th నుంచి అయితే స్టార్ట్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి అయితే 10th నుంచి 10 o'clock నుంచి అయితేనే మనకి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయితే అయ్యాయి. ఇక్కడ మీరు అప్లికేషన్ చూసుకోవచ్చు, ఏ విధంగా సెలెక్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి అయితే ఏం లేదు ఫ్రెండ్స్. జస్ట్ క్యాజువల్గానే మీరు అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఐడి మీరు ప్రీవియస్లో పేమెంట్ చేసుకున్నారు కదా, ఆ పేమెంట్ చేసుకున్న దానికి క్యాండిడేట్ ఐడిని అలానే డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసినట్లయితే మీరు డీటెయిల్గా అయితే లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ఏం చదివారు, అలానే దాని క్వాలిఫికేషన్ ఏంటి, అలానే కేటగిరీ, అడ్రస్, ఫోటోని, అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఫోటో కిందన సిగ్నేచర్ వచ్చేటట్లుగా అయితే యాడ్ చేసేసి మీరు సబ్మిట్ చేసేయడమే ఫ్రెండ్స్. దానికి సంబంధించిన ప్రివ్యూ అనేది వస్తుంది. ఆ ప్రివ్యూని చూసుకొని మీరు ఏం చేయాలంటే సబ్మిట్ అనేది అయితే చేయండి. ఎందుకు అంటే మనకి ఫ్యూచర్లోని ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అంటే మనం అన్నీ కూడా క్లారిటీగా సబ్మిట్ అనేది అయితే చేసుకుంటే చాలా వరకు బెటర్ ఫ్రెండ్స్. అయితే ఇంకో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి డిఎస్సికి సంబంధించినవి మెగా డిఎస్సి కానీ అలాంటి టెట్కి సంబంధించినటువంటిది మొత్తం 90 days అంటే 3 months పాటు గ్యాప్ అనేది అయితే రావాలని చెప్పేసి అన్నారు. కాబట్టి దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి మనకి ప్రెజెంట్ ఇచ్చిన ఆగస్టులో జరుగుతాయని చెప్పారు కదా, ఆ ఎగ్జామ్స్ అనేవి అయితే కూడా పోస్ట్ పోన్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినట్లుగా అయితే మీకు 3 months టైం అనేది అయితే చాలా వరకు సరిపోతుంది. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. దీనికి సంబంధించిన సిలబస్ అనేది కూడా కొంచెం మార్చారు. ఆ సిలబస్ ఏంటి అంటే ప్రీవియస్లో చూసుకున్నట్లుగా అయితే మనకి ఓల్డ్ సిలబస్, న్యూ సిలబస్ అని చెప్పారు కదా, ఇప్పుడు ఓన్లీ 1st class నుంచి 9th classకి సంబంధించినటువంటి కొత్త సిలబస్ చదువుకుంటే సరిపోతుంది. 10th classకి సంబంధించినటువంటిది మనకి రీసెంట్ కాకుండా పాత సిలబస్ అంటే 2023కి సంబంధించింది చదువుకుంటే సరిపోతుంది. అలానే డిఎడ్ చేసిన వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. బిఎడ్ చేసిన వాళ్ళు కానీ డిఎడ్ చేసిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ అవకాశం అనేది వదులుకోవద్దు ఫ్రెండ్స్. అయితే దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 750 rupees పెట్టారు. దీనికి సంబంధించిన ఇంకేదైనా అప్డేట్ వచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలానే అప్రెంటిస్కి సంబంధించినటువంటిది కూడా రద్దు చేయడం అయితే జరిగింది అని చెప్పేసి అయితే కొన్ని వార్తాపత్రికలు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా మనకి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకేదైనా అప్డేట్ వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వెంటనే మీ మొబైల్లో అందుతాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.